హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఇది ఒక బ్యూటిఫుల్ సండే వ్లాగ్ అన్నమాట. సో మార్నింగే లేచి కొంచెం వెంటనే ఫ్రెష్ అయిపోయి 8 o'clock కల్లా ఫ్రెండ్స్ అందరం బయటకు వెళ్దామని అనుకున్నాను. సండే కాబట్టి కొంచెం లేట్ అయ్యింది లేగడం. ఇక వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి అందరం కలిసి దగ్గరలో ఒక చిన్న రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే అనుకున్నాం అనమాట. ఎక్కువసేపు ఏం కాదు, జస్ట్ ఒక 1 hour అలా రిలాక్సింగ్ గా వెళ్ళొద్దాము. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న సక్సెస్ మీట్ లాంటిది. ఎందుకంటే వినాయక చవితి నవరాత్రిలో మేము ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేసాము. అది ఆల్మోస్ట్ 1.5 months ప్రాక్టీస్ చేసామన్నమాట. సో ఎలా వస్తుంది అవుట్పుట్ అని చెప్పేసి కొంచెం టెన్షన్ అయితే పడ్డాం. బాగా జరిగితే కనుక అందరం కలిసి పార్టీ చేసుకుందామని అనుకున్నాం. దానికోసం అయితే ఇక్కడ మీట్ అయ్యాం అనమాట. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కొంచెం కబుర్లు చెప్పుకుంటూ సండే అయితే ఇలా హ్యాపీగా స్టార్ట్ చేసాము. ఫ్రెండ్స్ తోటి చిన్న అవుటింగ్ అయితే అయిపోయింది పొద్దున్నే. కాకపోతే క్లీనింగ్ అవ్వలేదన్నమాట. ఇప్పుడే వచ్చి జస్ట్ వ్యాక్యూమ్ అంతా చేసుకున్నాను. అండ్ మాపింగ్ చేద్దాము అంటే పాతది మాపింగ్ బకెట్ అది ఇరిగిపోయింది అనమాట. సో నేనైతే ఒకటి ఆర్డర్ చేశాను. అది ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. మాపింగ్ బకెట్లో స్పెషాలిటీ ఏముంది అని అనుకోవచ్చు మీరు. ఈసారి ఏదో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి గాలా బ్రాండ్ది ట్విన్ బకెట్ స్పిన్నర్ అనమాట ఇది. సో ట్విన్ బకెట్ అంటే ఒక ఫ్రెష్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ సపరేట్గా ఉండేటట్టుగా తీసుకున్నాను. సో ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నాకు అసలు జీరో ఐడియా. అంటే తెలుసు, బేసిక్గా తెలుసు, కానీ ఎంతవరకు బాగుంటుంది మనకి యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేను చూసి ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. సో ఇది లోపల ఓపెన్ చేయగానే ఇలా ఉంది. దీనికి ఇది కింద అది ఉంటుంది కదా మాపింగ్ ప్యాడ్, అది ఇచ్చారు. సో ఇదే స్టిక్కి ఇది స్ప్రే బాటిల్, నాబ్, మెయిన్ బకెట్ అన్నమాట. సో ఇలా వచ్చింది ట్విన్ బకెట్. అంటే మనం యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా తీసి ఇక్కడ ఇలా ఫిక్స్ చేసేసుకోవడమే. అండ్ యూసేజ్ అయిపోయాక తీసేసి ఇలా పెట్టుకోవడమే. ప్లేస్ తక్కువ ఆక్యుపై చేస్తుంది. దీని ప్లాస్టిక్ క్వాలిటీ పెద్దగా నాకేమీ స్ట్రాంగ్ అనిపించట్లేదు. చూడాలి ఎన్ని రోజులు ఉపయోగపడుతుంది ఇది అని చెప్పేసి. అండ్ దీనికి మాప్ స్టిక్ అండ్ 2 మాప్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. సో ఇదన్నమాట, దీనికి ఇచ్చేద్దాము. సో నిన్నే వచ్చింది ఇది ఆర్డర్. అది పాతది విరిగిపోయిందని చెప్పాను కదా, దానికోసం అయితే తీసుకున్నా. అండ్ ఈరోజు మన ఇంట్లో కొంచెం చిన్న హోమ్ టూర్ కూడా జరగబోతుంది అనమాట. సో మన ఛానల్లో కాదులేండి, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ వచ్చి మన ఇంటిని హోమ్ టూర్ తీసుకుంటాను అన్నారు. సో దానికోసం కొంచెం ఎక్స్ట్రా క్లీనింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈరోజు కొన్ని చేంజెస్ చెప్పాను కదా, హోమ్ టూర్ ఉంది అని చెప్పేసి ఇంట్లో కొన్ని చేంజెస్ కూడా చేద్దాము అని అనుకుంటున్నాను. అవి ఏంటి అన్నది చూడాలి అంటే వీడియో ఎండ్ దాకా మిస్ అవ్వకుండా చూడండి. ఇచ్చిన 3 డాట్స్ని ఇలా ఫిక్స్ చేసేసాను. తర్వాత దీన్ని ఓకే. సరే, మన దగ్గర అగారోది మాప్ స్టిక్ కూడా ఒకటి ఉంది, ఎలక్ట్రిక్ మాప్ స్టిక్. దాని రివ్యూ కూడా చాలామంది అడిగారు. చేస్తానండి, దాని రివ్యూ కూడా చేస్తాను. నేనైతే రెగ్యులర్గా అది యూజ్ చేయట్లేదు. ఎందుకు అన్నది కూడా నేను ఆ రివ్యూ చేసినప్పుడు చెప్తాను, ఎందుకు నేను రెగ్యులర్గా యూజ్ చేయట్లేదు అని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే డైలీ యూస్కి నేను నార్మల్ మాప్ స్టిక్స్, ఇలాంటి స్పిన్ మాప్సే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇదైతే మనకి ప్రెస్సింగ్ చేయడానికి అది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. Mop bucket and stick is ready. సో మనం వాటర్ వంపాలి అనుకున్న జస్ట్ ఈ నాబ్ తీసేస్తే మనకి వాటర్ అంతా ఇలా ఫ్లో అయిపోతుంది. బకెట్ అంతా మనం తీయక్కర్లేదు, జస్ట్ ఇది ఇలా ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఫ్రెష్ వాటర్ ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. మాపింగ్ అయిపోయాక ఇక్కడ స్పిన్ చేసుకుంటే వేస్ట్ వాటర్ ఇటువైపు వెళ్ళిపోతుంది. సో దీని కాన్సెప్ట్ ఇదన్నమాట. మనకి ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అన్నది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇచ్చిన లాక్ మనం ఓపెన్ చేస్తే ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఇలా డిప్ చేసేసుకొని
ఎక్స్ట్రా వాటర్ని మళ్ళీ క్లోజ్ చేసి నేను ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసే టైంకి ఆల్రెడీ నేను ఒక 5 days వరకు ఈ మాప్ బకెట్ అండ్ స్టిక్ని యూజ్ చేశాను. నా ఒపీనియన్ ఏంటంటే ఈ మాప్ బకెట్ అంత వర్త్ అని నాకు అనిపించలేదు అనమాట. సో ఈ క్లీనింగ్ పర్పస్ అంతా కూడా బాగానే ఉంది, హైజీనిక్గా కూడా బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా వస్తే ఈ మాప్ బకెట్లో ఫ్రెష్ వాటర్ సపరేట్గా అండ్ మనం మాప్ చేసాక వచ్చిన డర్టీ వాటర్ సపరేట్గా పెడుతున్నాం కదా. ఒక్కసారి ఫ్రెష్ వాటర్లో మాప్ స్టిక్ ముంచినప్పుడు మొత్తం వాటర్ అంతా కూడా అది సోక్ చేసేసుకుంటుంది. అలాగా ఒక 2-3 times డిప్ చేసేసరికి ఫ్రెష్ వాటర్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్ వాటర్ నింపుకుని అప్పుడు మళ్ళీ మాప్ చేయాల్సి వస్తుంది. ఈ లోపల వేస్ట్ వాటర్ సైడ్ మొత్తం అంతా కూడా నిండిపోతుంది. మళ్ళీ అది వంపుకుంటే కానీ మనం స్క్వీజ్ చేయడానికి ఉండట్లేదు. దానికి ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది. అదొక అన్బాక్సింగ్ చేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి షాపింగ్ అనమాట, కొంచెం షాపింగ్ రిలేటెడ్. ఇవన్నీ పెండింగ్ ఉండిపోతున్నాయి. అసలు ఈ పండగల హడావుడి, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అసలు వీడియోస్ కోసం నేను ఏం షూట్ చేద్దాం అనుకున్నాము, ఏం ఓపెన్ చేయాలి, ఏది అన్బాక్సింగ్ చేయాలో కూడా బొత్తిగా అన్నీ మర్చిపోయాను. సో కొన్ని ఆర్డర్ చేసినవి కూడా అలాగ ఉండిపోయినాయి అనమాట. అవి స్లోగా వీడియోస్లో నేను అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే మొన్న మేము షోలాపూర్ వెళ్ళినప్పుడు పుల్కామ్ అనే షాప్లో షాపింగ్ చేశాను అని చెప్పేసి నా షోలాపూర్ వ్లాగ్లో మీ అందరితోటి షేర్ చేసుకున్నాను. ఆ వ్లాగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పైన ఐకార్డ్స్లో అలాగే ఇస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, తప్పకుండా చూడండి. చాలా బ్యూటిఫుల్ జర్నీ. రోడ్ ట్రిప్ మీద మేము ఇక్కడికి కొల్హాపూర్ అయితే వెళ్ళాము. కొల్హాపూర్ వెళ్తూ ఒక నైట్ స్టే వచ్చేసి షోలాపూర్లో తీసుకున్నాం అనమాట. మనందరికీ చాలా మందికి తెలిసిందే షోలాపూర్ అంటే బెడ్షీట్స్ బాగా ఫేమస్ అని చెప్పేసి. సో నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే ఫిక్స్ అయ్యాను, బెడ్షీట్స్ ఎలాగో ఇంటికి కావాల్సినవి కొన్ని తీసుకోవాలి, అవి అక్కడికి ఎలాగో వెళ్తున్నాం కాబట్టి తీసుకుందాము అని చెప్పేసి. అండ్ కొన్ని శారీస్ కూడా పర్చేస్ చేసాము, అవి కూడా మీకు చూపిస్తాను. అండ్ కొంచెం డిఐవై షోరూమ్కి వెళ్ళాము, అక్కడ ర్యాండమ్గా కొన్ని థింగ్స్ అయితే పర్చేస్ చేసాము, అవి కూడా మీకు చూపిస్తాను. సో స్టార్ట్ చేసేద్దాము. పెద్ద ఐటమ్స్ ఏం కాదు, కానీ సింపుల్ బాగున్నాయి, అక్కడ బాగుంటాయి అనుకున్నవి నేను కొనుక్కొని తెచ్చుకున్నాను అనమాట. మన రూమ్లో లుక్ మార్చాలి అంటే ఎక్కువగా ఏమి చేంజెస్ చేయకపోయినా మన బెడ్కి బెడ్షీట్ మారిస్తే చాలు రూమ్ వైబ్స్ అన్నీ మారినట్టు అనిపిస్తాయి. సో అందుకనే కొంచెం బెడ్షీట్స్ మారుద్దామని అనిపించింది, అందుకే తీసుకున్నాను అనమాట. నేనైతే పర్సనల్గా ఎక్కువగా ఫిట్టెడ్ బెడ్షీట్స్ అయితే యూజ్ చేస్తాను. కాకపోతే ఇవి ఫిట్టెడ్ బెడ్షీట్స్ అయితే కాదు, నార్మల్ బెడ్షీట్సే. కానీ ఆ ప్రింట్ బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. క్వాలిటీ అండ్ ప్రింట్ అక్కడ డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ప్రతి చోటన అన్ని వెరైటీస్ అన్నీ దొరుకుతున్నాయి, కాదని చెప్పను. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు కొనుక్కోవడం అనేది ఒక చిన్న సరదా అనమాట. సో అందుకని అయితే పర్చేస్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి నాకు చాలా నచ్చింది, ఇక్కత్ ప్రింట్ వచ్చింది అనమాట. యాక్చువల్గా బెడ్షీట్స్లో ఇక్కత్ ప్రింట్ వచ్చింది, నేను ఇప్పుడు దాకా అయితే నేను యూజ్ చేయలేదు. సో ఇదైతే తీసుకున్నాను. కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా అనిపించింది. మీ అందరికీ ఒకసారి ఇవన్నీ చూపించేసి అప్పుడు యూజ్ చేస్తాము అని చెప్పేసి ఎప్పటి నుంచో హోల్డ్ చేసి పెట్టాను. అండ్ సెకండ్ బెడ్షీట్ ఇది వచ్చేసి వైట్ మీద. నేను మ్యాక్సిమం బేస్ వైట్ కలర్ ఉన్నది సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే అది కొంచెం హెవీగా అనిపించదు. డార్క్ కలర్ అయితే కొంచెం రూమ్స్ అవి చిన్నగా కనిపిస్తాయి అని చెప్పేసి కొంచెం బేస్ వైట్ కలర్ ఉండి దాని మీద డిఫరెంట్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ ఉన్నవి చూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇదొక డిజైన్, ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా. సో వేస్తే లుక్ అయితే ఇలా వస్తుంది. అండ్ వీటి ప్రైజెస్ అయితే కొన్ని వచ్చేసి 950 సంథింగ్, ఇంకో 2 బెడ్షీట్స్ వచ్చేసి 690 ఆ ప్రైస్ రేంజ్ అనమాట. సో ఎక్కువ కాస్ట్లీ అయితే పెట్టలేదు. అండ్ ఈ సైజెస్ వచ్చేసి 90 by 108 inches అనమాట. కానీ నాది క్వీన్ సైజ్ బెడ్, సో నేను అందుకనే క్వీన్ సైజ్కి సరిపడా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కొంచెం వైట్ బేస్ మీద బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చింది. ఇది పిల్లల రూమ్కి బాగుంటుంది ఈ కలర్ షేడ్ అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఈ ప్రింట్ ఏదైతే ఉందో ఈ ప్రింట్ స్పెషల్ అనమాట. షోలాపూర్లో రెగ్యులర్గా బొంబాయి డైయింగ్లో వాటిలో ఇలాంటి ప్రింట్ అయితే ఉండదు కదా. సో ఈ ప్రింట్ అన్నది అక్కడ మనకి ట్రెడిషనల్గా బాగా అనిపిస్తుంది. సో ఇది తీసుకున్నా.
అండ్ ఇది ఇంకో బెడ్షీట్. సో ఇది కూడా కొంచెం ఇక్కత్ ఆ స్టైల్ ప్యాటర్న్లోనే ఉంది. ఇది గ్రే కలర్ షేడ్. నేను 3 కలర్ షేడ్స్ అయితే ఎప్పుడు బెడ్షీట్స్లో వెతుక్కుంటాను. ఒకటి వచ్చేసి పింక్ కలర్ షేడ్, వైట్ అండ్ పింక్ కాంబినేషన్, ఇంకొకటి వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్, ఇంకొకటి వైట్ అండ్ గ్రే కాంబినేషన్. ఎందుకంటే మా 3 బెడ్రూమ్స్లో ఈ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆ షేడ్స్ అది అలా మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకుంటాను అనమాట. ఈ పౌచెస్ అనమాట. సో ఈ పౌచెస్ చాలా క్యూట్గా అనిపించినాయి. ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. సో బ్యూటిఫుల్ క్లాత్ పౌచెస్, అంటే ట్రెడిషనల్ ఫీల్ అయితే వస్తుంది కదా. ఇక్కడ చిన్న హ్యాంగింగ్ అయితే వచ్చింది. సో ఓపెన్ చేసి చూద్దాం. ఒకటి ఇలా వచ్చింది అనమాట క్లచ్. ఇవి ఒక 5 పీసెస్ తీసుకున్నా. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది అని చెప్పేసి. డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా ఉన్నాయి. కాకపోతే నేను ఓన్లీ బ్లూ సెలెక్ట్ చేసుకున్నా. ఇవైతే కొంచెం నీట్గా బాగున్నాయి అనమాట. బ్లూ కలర్ అనేది రెగ్యులర్గా అందరికీ ఉంటుంది కదా అవుట్ఫిట్. సో దానికి మ్యాచ్ చేసుకుంటారు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీస్ తీసుకున్నా అని చెప్పాను కదా. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది అమ్మ కోసం తీసుకున్న శారీ. సో తను వచ్చేసి ఎక్కువగా కాటన్ శారీస్ అలా కట్టుకుంటుంది అనమాట. సాఫ్ట్ కాటన్, చాలా సాఫ్ట్గా ఉంది శారీ. ఆల్ ఓవర్ అంతా ఇలాగే ప్రింట్ వచ్చింది. సో అక్కడ దాకా వెళ్ళాను కాబట్టి అక్కడ సోలాపూర్ స్పెషల్ కాటన్ కూడా ఉంటుంది శారీస్లో. సో దానికోసం అని అందరికీ గుర్తుగా ఉంటుందని అత్తయ్య గారికి అమ్మకి ఇద్దరికీ తీసుకున్నా. నా కోసం అయితే శారీస్ తీసుకోలేదు, ఎందుకంటే నేను కాటన్ ఎక్కువ కట్టను కాబట్టి. అత్తయ్య గారు అమ్మ కాటన్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఒక్కొక్క చీర అయితే తీసుకున్నాను. సో అమ్మకి తీసుకున్న శారీ చూసారు కదా, ఇది అత్తయ్య గారికి తీసుకున్న శారీ. అత్తయ్య గారికి ఏంటంటే డార్క్ కలర్స్ అంటే ఇష్టము, ముఖ్యంగా రెడ్ కలర్ అంటే చాలా ఇష్టము. సో ఆ కాంబినేషన్లో ఉన్న ఈ శారీ అయితే తీసుకున్న చెక్ శారీ. అండ్ ఈ బోర్డర్ వచ్చేసి మనకి కొల్హాపూర్ స్పెషల్, అంటే మహారాష్ట్ర స్పెషల్ బోర్డర్స్ అనమాట. ఇది ఉంటే మహారాష్ట్ర శారీస్ అని మనం తక్కువని గుర్తుపట్టేయచ్చు. సో ఇలాంటిది అయితే కొంచెం మన సైడ్ నేత శారీస్ అంటారు చూడండి, అలాగా ఉంది. వాళ్ళు పెద్దవాళ్ళు కట్టుకోవడానికి చాలా తేలిక కంఫర్ట్గా ఉంటుంది. అండ్ కలర్స్ కూడా గ్రాండ్గా ఉన్నాయి కాబట్టి బాగా ఇష్టంగా కట్టుకుంటారనమాట అత్తయ్య గారు. సో అందుకే తీసుకున్నాను. సో ఆల్ ఓవర్ ఇలా చెక్స్ అయితే ఉంటాయి. నేను ప్రైజెస్ అయితే రివీల్ చేయట్లేదండి. సో నేను గిఫ్టింగ్ పర్పస్ తీసుకున్నాను కాబట్టి ప్రైస్ రివీల్ చేయకూడదు అని చెప్పేసి నేను రివీల్ చేయట్లేదు. కాకపోతే రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. అరౌండ్ మనకి 600 ప్రైస్ రేంజ్ నుంచి 2500 ఆ ప్రైస్ రేంజ్ దాకా బ్యూటిఫుల్ శారీస్ అయితే అక్కడ ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడానికి ఉంటుంది ఇంటికి వచ్చినప్పుడు అని చెప్పి తీసుకున్నాను. మన సైడ్ నారాయణపేట శారీస్ అని ఈ మధ్యన బాగా పాపులర్ అయినాయి కదా. సో నాకు అలా అనిపించినాయి కొంచెం. కాకపోతే ఇవి ఆ శారీస్ కాదు, ప్లెయిన్ మీద ఇలాగ అక్కడ ఆ స్టైల్ ట్రెడిషనల్ బార్డర్స్ వచ్చినాయి అనమాట. సో ఈవెన్ మనం కూడా నీట్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని, డిజైనర్ బ్లౌజ్ వేసుకొని దీన్ని స్టైల్ చేయొచ్చు. సో నాకు అలా అనిపించింది ఒకసారి, కానీ ఒకసారి 2 సార్లు కట్టుకునేదానికి శారీ ఎందుకు అని చెప్పేసి నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా బెడ్షీట్స్ మీద ఉందన్నమాట. సో అవి తీసుకుందాం ఇంటి కోసం అని చెప్పేసి. సో ఇది కూడా సేమ్, ఇంకా మీకు సేమ్ కలర్ గ్రీన్ కలర్ చూపించాను కదా. సో ఇది రెడ్లో మంచి కుంకుమ రెడ్ అంటారు చూడండి, ఆ కలర్. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కొన్ని బ్లాంకెట్స్ తీసుకున్నాను అనమాట. సో ఇవి బ్లాంకెట్స్ ఉంటాయి కదా, యాక్చువల్గా బ్లాంకెట్స్లో మీకు చూపించడానికి కూడా ఏమి ఉండదు. క్వాలిటీ బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి అనమాట. ఇది అరౌండ్ 550 రూపీస్ అలా పడినాయి. డబల్ సైజ్ బ్లాంకెట్స్ అనమాట. కాస్ట్ బాగా రీజనబుల్గా ఉన్నాయని చెప్పి తీసుకున్నా. ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినా సరే ఎక్కువగా అవసరం అవుతున్నాయి. ఇప్పుడు వచ్చేది వింటర్ సీజన్ కదా, సో దానికోసం తీసుకున్నాను అనమాట. సో పుల్కామ్లో తీసుకున్న షాపింగ్ వరకు అయితే ఇంతే. తర్వాత డిఐవైకి వెళ్ళాము. డిఐవైలో చాలానే, అంటే చిన్న చిన్న పిల్లలకి గిఫ్ట్కి కావాల్సినవి అయితే తీసుకున్నాము చాలానే. ఆ డిఐవై షాప్లో నేను ఇంట్రెస్టింగ్గా తీసుకుంది ఏదైనా ఉందంటే ఇదొకటి. అండ్ ఇంకొకటి నేను చూపిస్తాను, ఒక ఫ్రేమ్ లాంటిది తీసుకున్నాను. అది నేను ఇప్పుడు ఫిక్స్ చేస్తాను డోర్కి. సో ఎలాగో మనకి హోమ్ టూర్ ఉంది కాబట్టి ఇది అండ్ అది కూడా పెడితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా.
సోలాపూర్కి సంబంధించిన షాపింగ్ వరకు అయితే ఇదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మవారి ఫేస్ నేను చాలా వీడియోస్లో అంటే షార్ట్స్లో అట్లా చూపించాను కదా, ఇది కూడా నేను కొల్హాపూర్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మవారి ఫేస్ కూడా తీసుకున్నాను కొల్హాపూర్లో. ఫైనల్లీ మీ అందరితోటి నా కొల్హాపూర్ అండ్ సోలాపూర్ షాపింగ్ అంతా కూడా షేర్ చేసేసుకున్నా. ఇంకా త్వరగా ఇల్లంతా సర్దేసుకోవాలి, ఒక్కొక్కటి అరేంజ్ చేస్తున్నాను. అండ్ ఒక్కొక్క రూమ్ కూడా అలా సార్ట్ అవుట్ చేసుకుంటూ వచ్చాయన్నమాట. ఇల్లు నీట్ గానే ఉంటుంది, కాకపోతే కొంచెం స్పెషల్ గా కనిపించాలి అండ్ స్పెషల్ గా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ అయితే పెట్టాల్సి వస్తుంది. దానికోసం అయితే నేను డిఐవైలో తీసుకున్న ఈ హౌస్ థీమ్ లో ఉన్న బోర్డ్ ని ఇలా యూజ్ చేసి మన ఛానల్ పేరు అలా రాస్తున్నాను అనమాట. ఏదైనా వీడియోస్ అవి నేను చేసినప్పుడు కూడా పర్సనల్ గా బ్యాక్గ్రౌండ్ లో బాగుంటుంది అని చెప్పేసి స్పెషల్ ఎలిమెంట్ గా ఇదైతే పర్చేస్ చేశాను. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేసి చెప్పండి. అండ్ వెల్కమ్ టు విత్ మీ గోదావరి అమ్మాయి వరల్డ్. సో ఇదైతే ఇలా కిచెన్ లో డిస్ప్లే చేసి పెడదామని అనిపించింది అనమాట. కిచెన్ అంతా సెట్ చేసేసాక ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా ఒకసారి చూసేయండి. మార్నింగ్ హౌస్ అంతా క్లీన్ చేసేటప్పుడే లివింగ్ రూమ్ అంతా సెట్ చేసేసాను. ఇంకా పిల్లల బెడ్రూమ్స్ అయితే కొంచెం క్లీన్ చేయాల్సింది ఉంది, అందుకే ముందు అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫైనల్ గా బెడ్షీట్ అది చేంజ్ చేశాను. కొత్త బెడ్షీట్ కదా, వేయగానే లుక్ అంతా కూడా మారిపోయింది, చాలా స్పెషల్ గా అనిపించింది. ఇందాక మీ అందరితోటి చూపిస్తాను అని చెప్పిన మెటల్ ఫ్రేమ్ ఇదే అనమాట. ఇది ఫొటోస్ అన్ని హ్యాంగ్ చేసుకునే ఒక మెటల్ ఫ్రేమ్. దీన్ని ఈ డోర్ కి అయితే హ్యాంగ్ చేస్తున్నాం. దానికోసం కొన్ని మేకులు అయితే కొట్టాలి. అండ్ మా హస్బెండ్ హెల్ప్ తోటి మేకులు అయితే కొట్టేశాము. ఇవి జిమ్కా నెయిల్స్ అనమాట, ఈజీ టు ఫిక్స్. అండ్ తర్వాత ఇది హ్యాంగ్ చేసేసాను. అండ్ దీనికి కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అయితే అటాచ్ చేశాను అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ గా అనిపించేది, చూడడానికి యూనిక్ గా అనిపించింది. అండ్ నేను ఈ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువ వీడియోస్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి సంథింగ్ డిఫరెంట్ గా ఏదైనా పెట్టాలి అని అనుకున్నా. నా దగ్గర ఆల్రెడీ కొన్ని డెవలప్ చేసిన ఫొటోస్ ఉంటే అవే హ్యాంగ్ చేశాను. ఓవరాల్ లుక్ అయితే చూసేయండి. ఇంకా ఇల్లంతా ఒక రీసెట్ బటన్ నొక్కినట్టు అంతా రీసెట్ అయిపోయింది. ఒక హాఫ్ డే అంతా కష్టపడాల్సి వచ్చింది అనమాట ఈ కొత్త బ్యూటిఫుల్ రిఫ్రెషింగ్ లుక్ తీసుకురావడానికి. మీ అందరికి ఎలా అనిపించిందండి నా షాపింగ్ అండ్ అలాగా చిన్న చిన్న చేంజెస్ ఇన్ మై హోమ్? మీకు కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విత్ మీ గోదావరి అమ్మాయి ఛానల్. అండ్ ఇంకేం నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మీ అభిప్రాయాలు నాతో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.